అందరికీ శుభోదయం. ఏప్రిల్ 14, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. నిన్న మీకు అందరికీ తెలిసిందే, శనివారం దిగుమతి భారీగా వచ్చింది. ఇవాళ ఆదివారం దిగుమతి భారీగా పెరుగుతుంది అనుకున్నాం. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేను పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే భాగ్యలక్ష్మి, జీపీఆర్, మదీనా, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, ఆర్వీబీఆర్, ఎస్ఎల్వి, ఎంఎండి, ఇక అటువైపు టీవీఎస్, సిఎంఎస్, సేమత్, మోహన్ రెడ్డి, కేఏ కిజన్, జేకే, ఎస్ఎంబి, మణికంఠ, సిఎల్టీ, ఐవి ఇటువైపు ఎటువైపు తీసుకుంటే కేవలం ఒక 2-3 మండీలకు మాత్రమే నిన్నట్లాగా వచ్చింది. మరికొన్ని మండీలు కాస్త స్వల్పంగా పెరిగింది. తదిమ మండీలన్నింటికి ఇవాళ నేటితో పోలీసు దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ నేటితో పోలీసు దిగుమతి ఒక 20-30% తగ్గింది. నిన్న మీకంతా తెలిసిందే, 200 రూపాయల దగ్గర నుంచి టాప్ అండ్ టాప్ 350 ఇవ్వడం జరిగింది. ఇవాళ దిగుమతి తగ్గింది. మరి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో, ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.